హాయ్ అందరికీ, నేను మీ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేవతి రుచులు. ఈరోజు నేను చూపించే రెసిపీ వెజ్ రోల్స్. ముందుగా ఒక బౌల్ తీసుకొని 350 గ్రామ్స్ వరకు మైదా వేసుకోవాలి. దాంట్లోనే హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఉండలు లేకుండా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని పోస్తూ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండినంతా కూడా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ కలుపుకున్న పిండిని మూత పెట్టి ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. అలానే కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. తరువాత ముందుగా తరిగి పెట్టుకున్న క్యారెట్ తురుము, అలాగే క్యాబేజీ తురుమును కూడా వేసి బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. సో మరీ ఎక్కువగా కలిపినప్పుడు మనకి దీంట్లోంచి వాటర్ అనేది వస్తూ ఉంటుంది, కాబట్టి ఒక్కసారి 2 సార్లు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు వేగనివ్వాలి. తరువాత మూత తీసి హాఫ్ స్పూన్ వరకు ఉప్పు వేసి ఇప్పుడు మరొకసారి కలుపుకొని మూత పెట్టి మరో 2 నిమిషాలు వేగనివ్వాలి. ఇప్పుడు మూత తీసి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకొని కొద్దిగా గరం మసాలా వేసుకొని మరోమారు కలుపుకొని మూత పెట్టండి. ఇప్పుడు 1 నిమిషం వరకు ఇలా ఉడికించుకున్న తర్వాత మూత తీసి వెనిగర్ 1 స్పూను, అలాగే సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, టమాటో సాస్ వేసి బాగా కలుపుకోవాలి. అంతేనండి, వెజ్ రోల్స్కి కావాల్సిన స్టఫ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టి. సో ముందుగా తయారు చేసి పెట్టుకున్న మైదా పిండిని తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటూ ఇలా బాల్స్లా తయారు చేసుకొని అన్నీ కూడా పక్కన పెట్టుకుందాం. ఇలా బాల్స్ తయారు చేసుకున్న తర్వాత ముందుగా ఒక బౌల్ని తీసుకొని పొడిపిండి చల్లుకుంటూ చిన్న సైజు పూరిల్లా ప్రెస్ చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా చిన్న సైజు పూరిల్లాగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తరువాత ఈ పూరీలన్నింటినీ ఒక ప్లేట్లో వేసుకొని ఒక పూరీని తీసుకొని పొడిపిండి చల్లుకొని ఫస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. దానిపైన లేయర్గా పొడిపిండి వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకొని దానిపైన మరొక పూరీని వేసుకోవాలి. అలానే దానిపైన మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోవాలి. దానిపైన మళ్ళీ పొడిపిండిని వేసుకొని జల్లుకోవాలి. దానిపైన మరొక పూరీని వేసుకోవాలి. ఇలా 3 పూరీలను వేసుకొని పైన పొడిపిండిని చల్లుకుంటూ మీడియం సైజు చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇలా తయారు చేసుకున్న చపాతీలన్నింటినీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ లేకుండా 1 మినిట్ పాటు 2 సైడ్స్ లైట్గా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న వాటిలన్నింటినీ పక్కన పెట్టుకొని ఆ చపాతీలో నుంచి షీట్స్ అనేవి మనం ఓపెన్ చేసుకోవాలి. సో ఇలా తయారు చేసుకున్న షీట్స్ అన్నీ కూడా మెల్లగా తీసుకొని వేరొక ప్లేట్లో పెట్టుకోవాలి. సో నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఒక్క చపాతీలో 3 షీట్స్ అనేవి మనకు ప్రిపేర్ అయిపోయాయి. ఇలా షీట్స్ అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకొని ఒక్కొక్క షీట్ని తీసుకొని ముందుగా తయారు చేసి పెట్టుకున్న స్టఫ్ని వేసుకొని చిన్నగా రోల్ చేసుకుంటూ చివరలా తయారు చేసి పెట్టుకున్న మైదా గమ్తోటి అతికించుకోవాలి. ఈ మైదాని ఏం లేదండి, 1 స్పూన్ మైదా వేసుకొని 4 టేబుల్ స్పూన్ వాటర్ పోసుకొని లిక్విడ్ రూపంలో చేసుకోవాలి. చివరి అంచులని ఇలా ఆ గమ్తో అంటించుకున్నట్లయితే మనకి స్టఫ్ అనేది మనకి డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు బయటికి రాకుండా ఉంటుంది.
ఇలా వెజ్ రోల్స్ అన్నిటిని తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని నూనె, డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి బాగా వేడవనివ్వాలి. వేడైన తర్వాత ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న వెజ్ రోల్స్ అన్ని వేసుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే విధంగా రెండు వైపులా కాల్చుకోవాలి. అంతేనండి, పిల్లలు ఎంతో ఇష్టంగా తినే వెజ్ రోల్స్ రెడీ.